everyone, welcome back to my channel. Let's learn with Gayatri. ఈ వీడియోలో డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి సంబంధించి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా యూనిట్ 1లో డేటా టైప్స్ ఇన్ జావా అనే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 10 మార్క్స్ అండ్ ఈవెన్ 5 మార్క్స్ ఆల్సో. డేటా టైప్స్, అసలు డేటా టైప్స్ అంటే ఏంటి? ద కైండ్ ఆఫ్ డేటా దట్ ఏ వేరియబుల్ కెన్ హోల్డ్. సో వేరియబుల్స్ మనకు తెలుసు. సో ఏదైతే మనం కోడింగ్ చేస్తామో కోడింగ్ చేసే దాంట్లో ఉన్న డేటా ఏదైతే ఉంటుందో ఇన్పుట్స్ కానివ్వండి, సో అవన్నీ స్టోర్ చేసుకోవడానికి మనం వేరియబుల్స్ని యూజ్ చేస్తాము. సో వేరియబుల్స్లో మరి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనేది మనం స్టోర్ చేస్తూ ఉంటాము. ఏ కైండ్ ఆఫ్ డేటా అనేది వేరియబుల్లో స్టోర్ అయి ఉన్నది అని మనం తెలుసుకోవడానికి యూజ్ అయ్యేది డేటా టైప్స్ అన్నమాట. Every variable in Java has a data type and data type specifies the size and type of values that can be stored. జావాలో ఉండే ప్రతి వేరియబుల్కి కూడా పర్టిక్యులర్ డేటా టైప్ అనేది ఉంటుంది. సో దాంట్లో సైజ్ అండ్ ఏ టైప్ ఆఫ్ డేటా అనేది సో ఆ వేరియబుల్ స్టోర్ చేసుకున్నదని డేటా టైప్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంటుంది. When comes to types of data types in Java, so mainly మనకి 2 types ఉంటాయి. One is primitive data types and second one is non-primitive data types. So primitive data types are again divided into numeric and non-numeric. When comes to non-primitive data types, these are 3 types anamata. One is classes, interfaces and arrays. So when comes to numeric, so this is again divided into 2 types, integer and floating, and non-numeric data types are also divided into 2 types, character and boolean. సో ఎగ్జామ్లో మీరు డెఫినెట్లీ ఈ డయాగ్రామ్ అనేది వేయాల్సి ఉంటుంది. సో ట్రీ లైక్ స్ట్రక్చర్ ఇండికేట్ చేస్తూ డయాగ్రామ్ వేస్తేనే మీకు ఫుల్ మార్క్స్ అనేవి పడుతూ ఉంటాయి. అండ్ ఎగ్జామ్లో కూడా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ కూడా ఎలాబరేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయాల్సి ఉంటుంది. When comes to primitive data types, సో primitive data typesలో మనం ఓన్లీ సింగిల్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇట్ హ్యావ్ నో స్పెషల్ క్యాపబిలిటీస్, ఎలాంటి స్పెషల్ క్యాపబిలిటీస్ కూడా ఈ primitive data typesకి ఉండవు. And then primitive data types are divided into 2 types. One is numeric and second is non-numeric. So when comes to numeric data types, these are used to store only numeric values. So numeric values మాత్రమే స్టోర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. One is integers and second one is floating point values. So when comes to integer type data, so ఇక్కడ మనం whole numbers-ని స్టోర్ చేస్తాం అన్నమాట. So it supports 4 types of integer values. One is byte, short, int అండ్ లాంగ్. సో ఈ 4 ఇంటీజర్ టైప్ వాల్యూస్ని మాత్రమే మనకి ఇంటీజర్ డేటా టైప్ అనేది సపోర్ట్ చేస్తుంది. వెన్ కమ్స్ టు బైట్స్, సో ఇక్కడ మనకి డేటా అనేది 8 బిట్స్లో ఉంటుందన్నమాట. సో 8 బిట్స్ ఆఫ్ డేటాని మాత్రమే స్టోర్ చేస్తూ ఉంటుంది. అండ్ యూజ్ టు స్టోర్ లార్జ్ అరేస్. సో లార్జ్ అరేస్ని స్టోర్ చేసుకోవడానికి ఈ బైట్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తూ ఉంటాము. సో అక్కడ చూడండి, సైజ్ బైట్ వాల్యూకి సైజు 1 బైట్ ఉంటుంది. 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్ అనమాట. అండ్ దెన్ వాల్యూస్ వచ్చేసి -128 to 127 రేంజ్లో ఉంటాయి. అండ్ డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి 0 ఉంటుంది. అలాగే బైట్కి సింటాక్స్ చూడండి, సో బైట్ అనే కీవర్డ్ యూస్ చేస్తాము అండ్ దెన్ వేరియబుల్ నేమ్ యూస్ చేస్తాము. సో దెన్ సెమీకోలన్ అనేది ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జాంపుల్ చూడండి, బైట్ అనే కీవర్డ్, సో విచ్ ఇస్ డేటా టైప్ అండ్ వేరియబుల్ నేమ్ ఇక్కడ బీగా తీసుకున్నాము అండ్ దెన్ దాంట్లో 100 వాల్యూని స్టోర్ చేస్తామన్నమాట. సో దెన్ సెమీకోలన్తో క్లోజ్ చేస్తూ ఉంటాం. వెన్ కమ్స్ టు షార్ట్, సో బైట్కి వచ్చేసి మనం 8 బిట్స్ని స్టోర్ చేస్తూ ఉంటాం. బట్ షార్ట్ అనే డేటా టైప్లో మనం 16 బిట్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తూ ఉంటాం. అండ్ యూజ్ టు స్టోర్ లార్జ్ అరేస్. సో ఇవి కూడా లార్జ్ టైప్ ఆఫ్ అరేస్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాము. సైజ్ వచ్చేసి 2 బైట్స్ ఉంటుంది. 16 బిట్స్ని స్టోర్ చేస్తూ ఉంటాము. వాల్యూస్ రేంజ్ వచ్చేసి -3 to 768 to 32 768 మధ్యలో ఉంటుంది రేంజ్ అనేది. డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి 0 ఉంటుంది. సో సింటాక్స్ చూడండి, షార్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి వేరియబుల్ నేమ్ని ఇంక్లూడ్ చేస్తాము అండ్ దెన్ సెమీకోలన్తో క్లోజ్ చేస్తాము. సో ఇక్కడ వేరియబుల్ నేమ్ని ఏగా తీసుకున్నాం, దాంట్లో 3200 వాల్యూని స్టోర్ చేసాము, దెన్ సెమీకోలన్తో టెర్మినేట్ చేసాం. దెన్ ఇంట్ టైప్ అనమాట. సో ఇక్కడ మనం 32 బిట్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తుంటాము. ఇక్కడ 4 బైట్స్ ఈక్వల్ టు 32 బిట్స్, డిఫాల్ట్ వాల్యూ 0 అండ్ ఇక్కడ ఇంట్ అనే కీవర్డ్ని యూజ్ చేసి డేటా టైప్ని ఇండికేట్ చేస్తాం. అండ్ దెన్ లాంగ్ చూడండి, సో లాంగ్ వచ్చేసి 64 బిట్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తుంటాము. సో ద రేంజ్ ఆఫ్ ఏ లాంగ్ ఈజ్
క్వైట్ లార్జ్ అనమాట. సో ఎక్కువ లార్జ్గా ఉంటుంది డేటా టైప్ అనేది. సో 8 బైట్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తాం విచ్ ఇస్ 64 బిట్స్. సో డిఫాల్ట్ వాల్యూ 0నే ఉంటుంది. సో ఇక్కడ చూడండి లాంగ్ అని కీవర్డ్ యూస్ చేసి వేరియబుల్ని అసైన్ చేస్తాం. ఎగ్జామ్లో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ డేటా టైప్ని సో ఈ విధంగా ఎలాబరేటెడ్గా అయినా రాయొచ్చు. సో లేదంటే కింద నేను టేబులర్ ఫార్మాట్ ప్రొవైడ్ చేశాను కదా, సో ఆ టేబులర్ ఫార్మాట్లో అయినా ఇండికేట్ చేయొచ్చు. సో టేబుల్ అయినా రాయొచ్చు ఆర్ ఐదర్ సో అలా ఎలాబరేటెడ్గా డేటా అయినా ఇండికేట్ చేయొచ్చు. సో ఈ విధంగా న్యూమరిక్ డేటా టైప్స్ ఉంటాయి. బట్ వెన్ కమ్స్ టు ఫ్లోటింగ్ డేటా టైప్స్, సో దీస్ ఆర్ 2 types. They are float and double. Floating data types are divided into 2 types. One is float and second one is double. So when comes to floating data type, so ikkada manam so fractional parts evaithe untayo so aa type of values ni store chestu untam anamata, which is decimal values anamata. So akkada manaki size vachesi 4 bytes untundi, 32 bits store chestu untamu. వాల్యూస్ అప్ టు 7 డెసిమల్ డిజిట్స్ వరకు యూస్ చేస్తూ ఉంటాము. డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి 0.0 ఉంటుంది. సో విచ్ మీన్స్ డెసిమల్ పాయింట్ అనమాట. అండ్ నెక్స్ట్ సింటాక్స్ చూడండి, ఫ్లోట్ అనే కీవర్డ్ యూస్ చేసి వేరియబుల్ని అసైన్ చేస్తాము. ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి, ఫ్లోట్ అనే కీవర్డ్ యూస్ చేసి విచ్ ఇస్ డేటా టైప్. అండ్ దెన్ వేరియబుల్ వాల్యూ వచ్చేసి ఎఫ్ తీసుకున్నాం అనమాట, వేరియబుల్ నేమ్ వచ్చేసి. అండ్ దెన్ 54.67 అనే వాల్యూని అసైన్ చేసాం. నెక్స్ట్ డబుల్. సో డబుల్ డేటా టైప్కి డబుల్ ప్రెసిషన్ ఉంటుంది విచ్ మీన్స్ 64 బిట్ అనమాట. సో 64 బిట్స్ అంటే సైజ్ వచ్చేసి 8 బైట్స్ ఉంటుంది, అప్ టు 16 డెసిమల్ వాల్యూస్ వరకు స్టోర్ చేస్తుంది. కింద మీకు టేబుల్ ఫార్మాట్ కూడా ప్రొవైడ్ చేశాను. సో అక్కడ మీకు మినిమం వాల్యూస్ అలాగే మ్యాక్సిమం వాల్యూస్ కూడా రేంజ్ ఎంతవరకు ఉంటుందని ప్రొవైడ్ చేశాను చూడండి. When comes to non-numeric data types, these are also divided into 2 types. One is character type and boolean type. కమ్స్ టు క్యారెక్టర్ టైప్. సో ఇక్కడ మనం క్యారెక్టర్ వాల్యూస్ని స్టోర్ చేస్తూ ఉంటాం అనమాట, విచ్ మీన్స్ స్ట్రింగ్స్. సో డబుల్ కోట్స్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్యార్ అనే కీవర్డ్ యూస్ చేస్తాము. సైజ్ మనకి 2 బైట్స్గా ఉంటుంది. దెన్ నెక్స్ట్ బులియన్ టైప్స్. సో ఇవి బులియన్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటాము. సో 2 వాల్యూస్ ఉంటాయి, వన్ ఇస్ ట్రూ అండ్ సెకండ్ వన్ ఇస్ ఫాల్స్. సో ఇక్కడ బులియన్ అనే కీవర్డ్ అనేది యూస్ చేస్తూ ఉంటాము. సో సింటాక్స్ చూడండి, బులియన్ అని యూస్ చేసి వేరియబుల్ నేమ్ని ఇంక్లూడ్ చేస్తాము. సో కింద ఎగ్జాంపుల్ చూడండి, సో బులియన్ విచ్ ఇస్ డేటా టైప్, రిజల్ట్ అనేది వేరియబుల్ నేమ్, అక్కడ ట్రూ అనే బులియన్ వాల్యూని అసైన్ చేసాం. కమ్స్ టు నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ని రిఫరెన్స్ డేటా టైప్స్ అని కూడా అంటారు. అండ్ ఇవి మెమరీ అడ్రస్ని స్టోర్ చేసుకోవడానికి యూస్ చేస్తూ ఉంటాము. సో దే వోంట్ స్టోర్ ద వేరియబుల్ వాల్యూ డైరెక్ట్లీ ఇన్ మెమరీ. సో డైరెక్ట్గా వేరియబుల్ వాల్యూని స్టోర్ చేయవు, ఓన్లీ వేరియబుల్ యొక్క అడ్రస్ని మాత్రమే స్టోర్ చేస్తూ ఉంటాయి. సో దే ఆర్ క్లాసెస్, ఇంటర్ఫేసెస్, అరేస్ ఎక్సెట్రా. కమ్స్ టు క్లాసెస్. క్లాసెస్ ఆర్ బ్లూ ప్రింట్స్ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి క్లాసెస్ని ఇంక్లూడ్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ మనకి క్లాసెస్ అనేవి ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి విచ్ ఆర్ కామన్ ఫర్ ఆల్ ఆబ్జెక్ట్స్ విత్ వన్ టైప్. సింటాక్స్ చూడండి, క్లాసెస్ని క్రియేట్ చేయడానికి క్లాస్ అనే కీవర్డ్ యూస్ చేస్తాము అండ్ దెన్ క్లాస్ నేమ్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో కీవర్డ్ అనేది డిఫాల్ట్, క్లాస్ నేమ్ అనేది మనకు నచ్చింది మెన్షన్ చేసుకోవచ్చు. సో అండ్ దెన్ ఫ్లవర్ బ్రాకెట్స్ యూస్ చేసి మధ్యలో బాడీ ఆఫ్ ద క్లాస్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. సో క్లాస్ అనే కీవర్డ్ యూస్ చేసాము, క్లాస్ నేమ్ శాంపుల్ అని చెప్పాను నేను అక్కడ. దెన్ కర్లీ బ్రేసెస్లో ఇంట్ అనే డేటా టైప్ తీసుకొని సో అక్కడ ఏ అనే వేరియబుల్ని తీసుకున్నాము. నెక్స్ట్ చూడండి, వైడ్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాం. చూడండి, వైడ్ F1 అనే ఒక ఫంక్షన్ తీసుకొని సేమ్ మళ్ళీ కర్లీ బ్రేసెస్ అనేవి క్లోజ్ చేసాం. ఈ విధంగా క్లాసెస్ అనేవి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. కమ్స్ టు ఇంటర్ఫేసెస్. ఇంటర్ఫేస్ ఆల్సో లైక్ ఏ క్లాస్, క్లాసెస్లానే క్రియేట్ చేస్తాము. అండ్ అండ్ ఇంటర్ఫేస్ కెన్ ఆల్సో హ్యావ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్. సో ఇంటర్ఫేస్లో కూడా మెథడ్స్ ఉంటాయి అలాగే వేరియబుల్స్ ఉంటాయి. సో బట్ ద మెథడ్స్ డిక్లేర్డ్ ఇన్ అన్ ఇంటర్ఫేస్ ఆర్ బై డిఫాల్ట్ అబ్స్ట్రాక్ట్. సో ఇందులో మనకి ఓన్లీ మెథడ్ సిగ్నేచర్ మాత్రమే ఉంటుంది, బాడీ అనేది ఉండదన్నమాట. సో అక్కడ చూడండి, సేమ్ సింటాక్స్ వచ్చేసి ఇంటర్ఫేస్ నేమ్. సో ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది కీవర్డ్, ఇంటర్ఫేస్ నేమ్ అనేది సో ద పర్టికులర్ కోడింగ్కి సంబంధించిన నేమ్ అనేది మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ చూడండి, కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేశాను, దెన్ క్లోజ్ చేశాను. సో నెక్స్ట్ మిడిల్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి, ఇంటర్ఫేస్ నేమ్ ఈజ్ శాంపుల్ అండ్ దెన్ కర్లీ బ్రేసెస్లో వైడ్ F1 అనే ఫంక్షన్ ఇంక్లూడ్ చేసాము అండ్ దెన్ వైడ్ F2 అనే ఫంక్షన్ని ఇంక్లూడ్ చేసాము. సో ఈ విధంగా ఇంటర్ఫేసెస్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటాం. కమ్స్ టు అరేస్.
an array is a collection of similar type of data. సో దీంట్లో నెంబర్ ఆఫ్ వాల్యూస్ని తీసుకుంటాం అనమాట. ఒక బంచ్ ఆఫ్ వాల్యూస్ని ఎట్ ఏ టైం తీసుకోవాలంటే మనం ఇక్కడ అరేస్ని యూజ్ చేస్తూ ఉంటాము. సో సింటాక్స్ చూడండి. సో డేటా టైప్, అరే నేమ్, నెక్స్ట్ సైజ్ మెన్షన్ చేయాలి ఇక్కడ, అండ్ దెన్ వాల్యూస్ని అసైన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నేను అరేలో ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూస్ని మెన్షన్ చేయాలనుకుంటున్నా కాబట్టి ఇంట్ అనే డేటా టైప్ని తీసుకున్నాను, అండ్ దెన్ ఏ అనే వేరియబుల్లో 5 అని మెన్షన్ చేశాను, విచ్ ఇస్ సైజ్ అనమాట. సో సైజ్ 5 మెన్షన్ చేస్తే అక్కడ మనకి 5 వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో దెన్ చూడండి, వాల్యూస్ని కర్లీ బ్రేసెస్లో అసైన్ చేయాలి, అండ్ ఎవ్రీ వాల్యూని కూడా మనం కామాతో డివైడ్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ చూడండి 10, 20, 30, 40, 50 అని వాల్యూస్ని అసైన్ చేశాను, విచ్ ఇస్ 5 వాల్యూస్ అనమాట. సో దెన్ సెమీకాలన్తో టెర్మినేట్ చేసామన్నమాట. సో ఈ విధంగా ఎరేస్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటాం. చూసారు కదా, ఈజీ అండ్ సింపుల్గా ఉంటాయి డేటా టైప్స్. సో అర్థం చేసుకోండి, 1 2 టైం రిపీట్ చేసుకొని వింటే మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటాయి. సో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అండ్ మీకు టోటల్ హోల్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేశాను ఫ్రీగా. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో యూనిట్ 1కి సంబంధించి అన్ని టాపిక్స్ కూడా చేసి అప్లోడ్ చేశాను. ఎవరైతే ఇంకా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయలేదో వెళ్ళొకసారి మన ఛానల్లో చెక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.